పిల్లలు ప్రతిదీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి HFM అనే డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఏంటి HFM అంటే హ్యాండ్, ఫుట్, మౌత్. ఇది వచ్చింది అని తెలిపే లక్షణాలు ఏంటంటే పిల్లల చేతుల పైన, కాలి పైన, అలాగే నోటి దగ్గర చిన్న చిన్న పుండ్లు రావడం. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండేటప్పుడు నోటి లోపల, చిగుళ్ళ దగ్గర, అలాగే గమ్స్ దగ్గర చిన్న చిన్న పుండ్లు అనేటివి రావడం జరుగుతుంది. పుండ్లతో పాటు ఫీవర్, అలాగే సోర్ థ్రాట్, లాస్ ఆఫ్ అపటైట్ అంటే ఆకలి వేయకపోవడం అనేటివి ఈ డిసీజ్ యొక్క ముఖ్య లక్షణాలు. ఇది అనేది చాలా సీరియస్ కాకపోవచ్చు, కానీ చాలా ఈజీగా వేరే పిల్లలకి స్ప్రెడ్ అయిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిసీజ్ వచ్చిన పిల్లలు తాకిన ఆబ్జెక్ట్స్ కానీ, ఆడుకున్న సర్ఫేస్ కానీ, లేదంటే వాళ్ళు వదిలిన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ లైక్ స్నీజింగ్ కానీ, కాఫ్ కానీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డ్రాప్లెట్స్ వల్ల వేరే పిల్లలు ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ డిసీజ్ రాకుండా ఉండాలంటే పిల్లల చేతుల్ని ప్రతిసారి వాళ్ళు తాకినప్పుడల్లా ప్రాపర్ గా వాష్ చేయడం, అలాగే వాళ్ళు ఆడుకున్న సర్ఫేస్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచడం, పర్సనల్ హైజీన్ ని మెయింటైన్ చేయడం, అలాగే పిల్లలకి నేర్పించడం, ప్రతిదీ నోట్లో పెట్టుకోకుండా ఉండండి అని నేర్పించడం వల్ల ఇలాంటి డిసీజ్ అనేటివి రాకుండా ఉంటాయి.